మరియు బసవ జయంతి సందర్భంగా వీరశైవ బంధువులందరికీ అట్లే మన పెద్దలు ఎమ్మెల్యే గారు ప్రోగ్రాంకు సమయంతో వచ్చిండ్రు. మన సీతా ప్రభాకర్ అన్న గారికి, విజేందర్ రెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి, దశరథ్ రెడ్డి గారికి, జగందర్ గారికి, మన జిల్లా అధ్యక్షుడు నరసింహులు గారికి, మహిళా అధ్యక్షురాలు, యువజన అధ్యక్షురాలు నాగరాజ్ గౌడ్ గారికి, మిగతా అందరికీ పేరు పేరున బసవ జయంతి శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మనం బసవ జయంతి జరుపుకుంటున్నాం.
ఆ బసవేశ్వరుని అడుగుజాడల్లో అందరము నడుగుతామని కోరుకుంటూ అందరికీ ఆ బసవేశ్వరుడు చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటూ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అందరికీ ఆ బసవేశ్వరుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. అధికారికంగా చేపట్టినటువంటి బసవ జయంతి కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుండటం చాలా శుభసూచకం. 893వ జయంతి 12వ శతాబ్దానికి సంబంధించి ఆనాడే బసవేశ్వరుడు సమాజ స్థాపన, అందరికీ సమానత్వం, అలాగే బసవ మంటపం ద్వారా అందరికీ అక్కడ సమానత్వం కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని కులాలకు సంబంధించి సమానత్వం కోరినటువంటి మరి ఈ భారతదేశంలో అందరూ సమానమైన కాయకమే కైలాసం అనే సూత్రాన్ని పాటిస్తూ మరి అందరికీ పనిచేసే అందరికీ సమానత్వం కలిగిస్తూ అందరూ మనం సమానమని నిరూపించినటువంటి ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ రామప్పన్న గారికి, రాజేందర్ గారికి, అదే రకంగా జలంధర్ గారికి, దర్శన్ రెడ్డి గారికి, మరి బిచ్చన్న గారికి, మహిళా అధ్యక్షురాలకి నరసింహన్న గారికి, మా శివన్న గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీశ్వర్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి దశరథ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.